హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 47th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్విలిబ్రియం. సో ఈ వీడియోలో మనము ఈక్విలిబ్రియంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో మన క్వశ్చన్ ఏమిచ్చిండంటే మనకు ఫిగర్ ఫార్మాట్లో ఇచ్చిండు. కొంచెం టెక్స్ట్ ఉండే, కానీ నేను ఏం చేసిన అంటే ఆ టెక్స్ట్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫిగర్లో ప్రజెంట్ చేసేసిన. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో కష్టం అవుతుంది. సో మనకి స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి ఎనీ ఆ క్వశ్చన్ అనేది 3 to 4 లైన్స్ ఉంది. ఆ 4 లైన్స్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ మీకు ప్రజెంట్ చేసిన. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఏమంటారు, ఒక రెక్టాంగులర్ కంటైనర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్లో 3 స్పియర్స్ని పెట్టిండు. ఆ 3 స్పియర్స్ ఆ 3 స్పియర్స్ యొక్క అరేంజ్మెంట్ చూడండి మీరు, ఇట్లుంది. ఓకే, ఇప్పుడు 3 స్పియర్స్ యొక్క వెయిట్స్ ఇచ్చింది మనకి. ఫస్ట్ వెయిట్ ఆఫ్ స్పియర్ అనుకోండి, రోలర్ అనుకోండి. ఓకే, వెయిట్ ఆఫ్ రోలర్ ఏ ఎంత? 75 న్యూటన్. వెయిట్ ఆఫ్ రోలర్ బి 200 న్యూటన్. వెయిట్ ఆఫ్ రోలర్ సి 100 న్యూటన్. నెక్స్ట్ ఈ 3 రోలర్స్కి రేడియస్ ఇచ్చిండు. ఆర్ఏ రోలర్ ఆఫ్ ఏ 100 mm, రోలర్ ఆఫ్ బి రేడియస్ ఆఫ్ రోలర్ ఏ 100, రేడియస్ ఆఫ్ రోలర్ బి 150, రేడియస్ ఆఫ్ రోలర్ సి 125. సో 3 రేడియస్లు ఇచ్చిండు. ఓకేనా? సో ఇంకేం ఇచ్చిండు? ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుండంటే సపోర్ట్స్ దగ్గర, కాంటాక్ట్స్ దగ్గర మనల్ని రియాక్షన్ ఫోర్సెస్ కనుక్కోమంటుండు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఎన్ని కాంటాక్ట్ ఫోర్సెస్ ఉన్నాయి చూడండి. ఇదొక కాంటాక్ట్ ఫోర్సా కాదా? రోలర్ ఏకి రెక్టాంగులర్ కంటైనర్కి. సిమిలర్గా R2, R3, R4. ఇక్కడ R4 రాయడం మర్చిపోయాను. R4 ఇక్కడ 2 రోలర్స్కి మధ్య R5, రోలర్ సికి ఇంకా రెక్టాంగులర్ కంటైనర్కి మధ్య R6. సో ఈ 6 రియాక్షన్స్ని మనల్ని కనుక్కోమంటున్నాడు. సో మొత్తానికి క్లియర్గా అర్థమైందా మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండో, మనల్ని ఏం కనుక్కోమంటుండో. సో ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి ప్రొసీడ్ అవుదాం. సో ప్రొసీడ్ అయ్యే ముందు మనము ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎంపీ. ఇక్కడ ఎంపీ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఎంపీ. సో ఈ ఎంపీ వాల్యూ విల్ బీ ఈక్వల్స్ టు ఈ 450 కాదా? ఎందుకు చెప్పండి? రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇంకోటి ఈ 2 ప్యారలల్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మీరు లైన్ గీసుకున్నా ఆ లెంత్ ఈ లెంత్ సేమ్ ఉంటుంది. సో రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనుకున్నా ఓకే. సో అది 450 అయితే ఇది 450, ఇది కూడా 450 కదా. రెక్టాంగిల్ అనేది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 450 అయితే ఎంపీ వాల్యూ కూడా 450 ఉంటుంది. ఓకేనా? సో ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు, సో నేను ఎంపీని ఎట్లా రాసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఏ ప్లస్ ఏఎఫ్ ప్లస్ ఎఫ్పి. సో ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ ప్లస్ ఏఎఫ్ ప్లస్ ఎఫ్పి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నాకు తెలిసిన వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఎంపీ అంటే ఏంది? 450 ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే ఏంది? రేడియస్ ఆఫ్ రోలర్ ఏ ఎంత? 100 ప్లస్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏఎఫ్. సో ఏఎఫ్ వాల్యూని అట్లనే ఉంచుకొని ప్లస్ ఎఫ్పి అంటే ఏంది? చూడండి మళ్ళీ ఇక్కడ ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ టు బీపీ. ఈ 2 ప్యారలల్ ఉన్నాయి. ఇది కూడా ఒక చిన్న రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది చూడండి మీరు కావాలంటే. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది 150 అయితే ఇది కూడా 150. దేర్ఫోర్ ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ టు 150. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 100ని 150ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 250. ఆ 250 నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించుకుంటున్నా. ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 450 - 250 ఈజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్. ఏఎఫ్ వాల్యూ ఎంత? 200. సో ఇక్కడ వరకు క్లియరా? దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను, మీరు చూడండి ఫిగర్లో ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా, ఏఎఫ్బి. అండ్ ఏ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఈ లైన్ తోటి ఆల్ఫా. సో నేను కాజ్ ఆల్ఫా కనుక్కుంటున్నా. కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత? ఏఎఫ్ బై హైపోటెన్యూస్ ఎంత? ఏఎఫ్ బై ఏబి. సో ఇప్పుడు ఏఎఫ్ అంటే ఎంత మనకి చూడండి, ఇందాక మనం కనుక్కున్నామా లేదా? ఏఎఫ్ వాల్యూ ఎంత? 200 బై ఏబి ఎంత చూడండి. ఏబి అంటే ఏంది? ఈ లెంత్ కదా. సో ఏబి అంటే మీరు చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ ద సర్కిల్కైనా డిస్టెన్స్ ఎంత ఉంటుంది? రేడియసా కాదా? చూడండి ఇక్కడ నుంచి ఎక్కడికైనా గీసుకోండి సర్కిల్కి,
దాని డిస్టెన్స్ రేడియస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆఫ్ రోలర్ ఏ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆఫ్ రోలర్ బి. సో రేడియస్ ఆఫ్ రోలర్ ఏ ప్లస్ రేడియస్ ఆఫ్ రోలర్ బి విచ్ కమ్స్ అవుట్ టు బి 200 బై, చూడండి రేడియస్ ఆఫ్ రోలర్ ఏ ఎంత 100, రేడియస్ ఆఫ్ రోలర్ బి ఎంత 150, 100 ప్లస్ 150 ఎంత 250. సో 0 0 క్యాన్సిల్, 5 4 20, 5 5 25. ఈ కాస్ నడు పంపించుకుంటే ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 4/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 36.89 degrees. అయితే మీకు డౌట్ వస్తుంది, అసలు ఈ ఆల్ఫా ఎందుకు కనుక్కుంటున్నారు, నెక్స్ట్ నేను బీటా కనుక్కుంటున్నా. బీటా ఎందుకు కనుక్కుంటున్నారంటే మనం ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసినప్పుడు మనకి సాల్వింగ్ ఈజీ అవుతుంది. సో అట్లా సాల్వింగ్ ఈజీ కావాలని చెప్పి మనం ఆల్ఫా బీటా వాల్యూస్ ఫస్టే కనుక్కుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను బీటా వాల్యూ కనుక్కుంటున్నా. సో బీటా అంటే ఏ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిలే కదా. సో ఆ బీటా కనుక్కునే ముందు నేను డిబి వాల్యూ కనుక్కోవాలి. ఓకే, డిబి వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటా, సేమ్ మెథడ్ ఇందాక నేను ఏమైతే చేసినానో సేమ్ దీనికి కూడా అట్లనే చేస్తా. సో నేను ఏ లైన్ కన్సిడర్ చేస్తున్నా, డిపి ఎస్పి లైన్ చూడండి, ఎస్పి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇది రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా, సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వలా కదా. సో ఇది 450 ఉంటే చూడండి ఎంపీ 450 ఉంటే ఎస్పీ కూడా 450 ఉంటుంది రెక్టాంగిల్. లేకపోతే సైడ్స్ మీరు ఎట్లయినా అనుకోండి, ఈ సైడ్స్ ఈక్వల్ అని అనుకోండి, లేకపోతే రెక్టాంగిల్ అని అనుకోండి, ఏదైనా రీజన్ కావచ్చు. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ ప్లస్ డిబి ప్లస్ బీపీ, అవునా కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 450. సో నాకు ఎస్డి వాల్యూ ఎంత, ఎస్డి అంటే ఏంది, మళ్ళీ ఇది ఒక రెక్టాంగిల్ చూడండి, ఈ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం పెట్టుకున్నా ఎంసీ. సో ఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ అంటే ఇది 125, ఇది కూడా 125 ప్లస్ డిబిఏ కనుక్కోవాలి ప్లస్ బీపీ. సో బీపీ అంటే చూడండి బీపీ వాల్యూ ఎంత ఉంది 150 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వాల్యూ ఎంత 450. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి 125 ప్లస్ 150 ఎంత 275 నాట్ పంపిస్తే -275. సో డిబి ఈజ్ ఈక్వల్స్ టు 450 - 275 విచ్ కమ్స్ అవుట్ టు బి 175. సో మనకి డిబి వాల్యూ ఎంత వచ్చింది 175. సో ఇక్కడ మీరు చూసుకోండి డిబి ఎంత 175. సో కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు డిబి బై బీసీ. చూడండి ఈ ట్రయాంగిల్ చూడండి బిడిసి, కాస్ బీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అవునా కదా. సో ఇప్పుడు మనకు అడ్జసెంట్ ఎంత ఉంది బీడి, మనకు వచ్చిందా లేదా బీడి వాల్యూ ఎంత 175 బై బీసీ అంటే చూడండి ఈ వాల్యూ కదా. సో బీసీ అంటే ఏంది రేడియస్ ఆఫ్ రోలర్ బి ప్లస్ రేడియస్ ఆఫ్ రోలర్ సి, అవునా కదా. సెంటర్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ కైనా డిస్టెన్స్ని ఏమంటాం మనము రేడియస్ అంటాము. సో ఎంత వచ్చింది మనకి 150 ప్లస్ 125 ఎంత 275. సో ఇక్కడ ఆల్ఫా రాసిన బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 175 బై 275 which comes out to be 50.478 degrees. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వస్తే దీన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, మనము ఆల్ఫా ఇంకా బీటా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాము. సో నెక్స్ట్ మనం ఏం చేసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసేసి వాటి మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ని అప్లై చేసుకుందాము. సో నేను ఫస్ట్ రోలర్ ఏని కన్సిడర్ చేస్తున్నా. ఈ రోలర్ ఏకి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, కాంటాక్ట్స్ అన్నిటిని ఫ్రీ చేసి ఆ బాడీని ఐసోలేట్గా డ్రా చేసి వాటి మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని రిప్రజెంట్ చేస్తేనే దాన్నే మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాము. సో ఆ బాడీని తీసుకున్న ఐసోలేట్ చేసేసిన అన్ని కాంటాక్ట్స్ నుంచి సపరేట్గా డ్రా చేసుకొని ఆ బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో అవన్నీ రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇక్కడ చూడండి ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెల్ఫ్ వెయిట్ యాక్ట్ అవుతుంటుంది. ఎంత ఉంది మనకు సెల్ఫ్ వెయిట్ 75 న్యూటన్. ఓకే 75 న్యూటన్. నెక్స్ట్ R1 ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ నేను ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్స్ని ఈ డైరెక్షన్లో రిప్రజెంట్ చేసుకోవచ్చా లేదా. ఆల్రెడీ మీకు నేను చాలా చెప్పిన ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనము ఒక ఫోర్స్ని ఇంకో ఫోర్స్ తోటి రిప్లేస్ చేసుకోవచ్చు.
ఏ కండిషన్స్లో అంటే ఇప్పుడు ఈ ఫోర్స్ని రిప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాం. సపోజ్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్స్, ఫస్ట్ ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ని డ్రా చేసుకోవాలి మనం. ఓకే, నేను ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్ ఫోర్స్ డ్రా చేసుకున్నా కదా. సో ఏదైతే కొత్త ఫోర్స్ నువ్వు పెట్టాలనుకుంటున్నావు దీని బదులు ఆ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లోనే యాక్ట్ కావాలి, దాని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్లోనే యాక్ట్ కావాలి. సో అవుతుందా లేదా, అదే డైరెక్షన్లో గీసుకున్నా లేదా. ఇంకోటి దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందో దీని మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉండాలి. సో దీని మ్యాగ్నిట్యూడ్ R1 అనుకున్నా, దీని మ్యాగ్నిట్యూడ్ కూడా R1. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ప్లస్ ఈ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందో ఈ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉంది. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసుకుంటూ మనము ఒక ఫోర్స్ని ఇంకో ఫోర్స్ తోటి రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ రాసుకున్నా. సిమిలర్గా కింద R2 యాక్ట్ అవుతుంది. ఎట్లా యాక్ట్ అవుతుంది, ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ఇట్లా యాక్ట్ అవుతుందంటే నేను మీదికి రిప్లేస్ చేసుకోవచ్చా అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. నెక్స్ట్ R3 ఎట్లా యాక్ట్ అవుతుంది చూడండి, ఇట్లా యాక్ట్ అవుతుందా. సో ఇక్కడ నేను రాసుకున్నా చూడండి R3. ఇదే R3 నేను along line of action of force along line of action of force డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చా లేదా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే R3 అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఎందుకంటే హారిజాంటల్ లైన్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందా లేదా. సో ఆల్ఫా యాంగిల్ ఎంత ఉంది 36.86. సో ఎక్స్ యాక్సిస్ తోటి 36.86 మేక్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయాలి బాడీకి. సో ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే ఏంది, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ మనం సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సాల్వ్ చేద్దాం. ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా ఎఫ్ఎక్స్. సో ఎక్స్ డైరెక్షన్లో ఏవేవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో వాటిని అన్నింటినీ ఆల్జిబ్రికల్గా యాడ్ చేస్తే దాన్నే సిగ్మా ఎఫెక్ట్స్ అంటాం. సో ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, R1. ఓకే, అండ్ R3 వచ్చేసి చూడండి మీరు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ యాంగిల్ మేక్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి, ఈ R3ని రిజాల్వ్ చేసుకోవాలి. రిజాల్వ్ చేసుకుంటే నాకు 2 కాంపోనెంట్స్ వచ్చినాయి. R3 cos 36.86 along నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, R3 sin 36.86 along నెగిటివ్ y యాక్సిస్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే R1 అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ R1, ఈ R3 అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ R3 cos 36.86 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మనం ఏం సాల్వ్ చేసుకోవాలి, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y డైరెక్షన్లో ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, R2 అనేది యాక్ట్ అవుతుందా లేదా. సో ప్లస్ R2, అండ్ మీరు చూసుకున్నట్టయితే mg సెల్ఫ్ వెయిట్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, కిందికి యాక్ట్ అవుతుంది. సో -75. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఈ R3 యొక్క y కాంపోనెంట్ కూడా టువర్డ్స్ నెగిటివ్ y డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అందుకే -R3 sin 36.86 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్లియర్గా అర్థమైనాయా ఈ 2 కండిషన్స్. సో ఇందాక మనము ఎక్కడ వరకు డీల్ చేసినాము, మనము రోలర్ ఏకి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి అందులో ఉన్న ఈక్వేషన్స్ని కనుక్కున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రోలర్ బిని కన్సిడర్ చేసి దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటున్నాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని దానికి ఈక్విలిబ్రియం కండిషన్స్ని అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు రోలర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకున్నాం చూడండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, ఆ బాడీని సపరేట్గా గీసి ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెయిట్ యాక్ట్ అవుతుంది కిందికి. సో వెయిట్ విచ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ నెగిటివ్ y డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే R3 అనేది యాక్ట్ అవుతుంది నార్మల్ టు ద సర్ఫేస్. సో ఎక్కడ యాక్ట్ అవుతుంది, R3 అనేది ఇంకో ఇక్కడ యాక్ట్ అవుతుంది. కానీ నేనేం చేసిన దాన్ని అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ I can replace this force along the line of action of this force. సో ఇదే ఫోర్స్ని నేను ఈ డైరెక్షన్లో రిప్లేస్ చేసిన విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ R3 అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఆల్ఫా 36.68 అవునా కదా. సో ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 36.86. నెక్స్ట్ వచ్చేసి R5 మీరు చూసుకుంటే ఇట్లా యాక్ట్ అవుతుంది చూడండి, ఇట్లా యాక్ట్ అవుతుందా లేదా, ఇట్లా. నేను అందుకే బ్లూ లైన్తో మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఈ R5 కూడా అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అలాంగ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ రిప్లేస్ చేసేసిన. సో ఏ యాంగిల్ మేక్ చేస్తుంది, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే R5 అనేది ఏ యాంగిల్ మేక్ చేస్తుంది, బీటా. సో బీటా వాల్యూ మనకి ఎంత వచ్చింది 50.94.
విత్ ఎక్స్ యాక్సిస్. సో 50.94. ఇంకొక రియాక్షన్ ఫోర్స్ ఉంది, అది ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఆర్ ఫోర్స్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. సో ఆర్ ఫోర్స్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో సేమ్ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ వాడి ఇక్కడ ఉన్న ఫోర్స్ ఇక్కడికి రిప్లేస్ చేసిన. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాం. సో ఈ బాడీకి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాం. సో కండిషన్స్ ఏంది? సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే R5 ఇంకా R3 అనేవి ఇంక్లైన్డ్ ఉన్నాయి ఎక్స్ యాక్సిస్కి. సో ఇట్లున్నప్పుడు మనం ఏం చేస్తాము? రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ వాడి వాటి యొక్క కాంపోనెంట్స్ కనుక్కుంటాము. అంటే కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, కాంపోనెంట్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టూ ఫోర్సెస్కి నేను కాంపోనెంట్స్ సపరేట్గా డ్రా చేసుకున్నా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. R3 cos 36.86, R5 cos 50.94. అంతేకాకుండా ఎక్స్ డైరెక్షన్లో R4 కూడా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే R4 అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మైనస్ R4 ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టూ కాంపోనెంట్స్ R3 కాంపోనెంట్ ఇంకా R5 కాంపోనెంట్ టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కదా. సో ఈ రెండు ఎక్స్ కాంపోనెంట్స్ సింబల్ వచ్చేసి ప్లస్ ఉంటుంది. ప్లస్ R3 cos 36.86 ప్లస్ R5 cos 50.94 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది? వై డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. W విచ్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీటి యొక్క కాంపోనెంట్స్ చూడండి. R3 అనేది టువర్డ్స్ పాజిటివ్ వై డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, R3 sin 36.86 అండ్ R5 sin 50.94 అనేది టువర్డ్స్ నెగిటివ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఆ ఫోర్సెస్ని అన్నిటిని యాడ్ చేయాలి. సో -W మైనస్ R5 sin 50.94 ప్లస్ R3 sin 36.6. సో -W ప్లస్ R3 sin 36.86 మైనస్ R5 sin 50.94 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము రోలర్ బి యొక్క ఫ్రీ డయాగ్రామ్ గీసి దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్ని సాల్వ్ చేసినాము. ఇప్పుడు మనము రోలర్ సి యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్స్ని సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి రోలర్ సి. ఇప్పుడు ఈ రోలర్ సి మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఒకటి వెయిట్, ఇంకొకటి రియాక్షన్ ఫోర్స్ R6 ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో నేను లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ లా యూజ్ చేసి ఇదే ఫోర్స్ ఇక్కడ రిప్లేస్ చేసిన. సిమిలర్గా R5 అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ వాడి ఈ ఫోర్స్ని ఇక్కడ రిప్లేస్ చేసిన ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి టోటల్గా? 1, 2, 3 అండ్ 3 ఫోర్సెస్ ఆర్ కాంకరెంట్ అండ్ కోప్లేనార్. ఇంకా ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఈ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తే మనము లామిస్ థియరం అప్లై చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. సో లామిస్ థియరం అప్లై చేస్తున్నా. సో ఇక్కడ చూడండి అప్లై లామిస్ థియరం. F1 by sin alpha is equals to F2 by sin beta is equals to F3 by sin gamma. సో మనకి ఇది ఇంకా ఈజీ అవ్వడానికి నేను లామిస్ థియరం యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ లెక్క ఈ ఫోర్సెస్ని రిప్రజెంట్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది W, R6, R5. మీరు చూసుకున్నట్టయితే W ఇంకా R6 మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 degrees. అండ్ R6కి ఇంకా R5కి మధ్యలో మీరు చూసుకున్నట్టయితే అది లాస్ట్కి చేద్దాము. ఇప్పుడు R5కి ఇంకా Wకి మధ్యలో యాంగిల్ ఎట్లా చూస్తాము? ఆల్రెడీ R5 అనేది ఎక్స్ యాక్సిస్ తోటి 50.94 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ 50.94 ప్లస్ ఈ 19 కలిపితే మనకి టోటల్ యాంగిల్ వచ్చేసింది కదా. సో అదంతా చేస్తే నాకు ఎంత వచ్చింది? 140.94. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ వచ్చినాయంటే ఈ యాంగిల్ కనుక్కోవడం ఈజీ. ఎందుకంటే టోటల్ యాంగిల్ ఎంత? 360. ఇప్పుడు ఈ టూ యాంగిల్స్ తెలిసే 360లకేంచి ఈ టూ యాంగిల్స్ని మైనస్ చేసినామంటే మనకి ఈ యాంగిల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు లామిస్ థియరంలో ఎట్లా సబ్స్టిట్యూట్ చేసాము? F1 by sin alpha is equals to F2 by sin beta is equals to F3 by sin gamma. F1 వచ్చేసి Wకి ఆపోజిట్ ఏముంది? 129. ఇదే మిస్టేక్. 129 సారీ. సో Wకి ఆపోజిట్ ఏముంది? 129.06. సో W by sin 129.06 ఈజ్ ఈక్వల్స్ టు R5కి ఆపోజిట్ ఏముంది? 90. R5 by sin 90 ఈజ్ ఈక్వల్స్ టు F3 అంతా R6
R6 ఆపోజిట్ ఏముంది 140. సో R6/sin 140.4. సో ఫస్ట్ నాకు ఈ 3లా ఇది ఒకటే నోన్. సో ఈ నోన్ తోటి దీన్ని ఈక్వేట్ చేసుకుంటారా, దీన్ని ఈక్వేట్ చేసుకుంటారా. సో ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే మనకి R5 వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే మనకి R6 వాల్యూ వస్తుంది. సో R5 వాల్యూ ఇది, R6 వాల్యూ ఇది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇందాక మనము రోలర్ సి యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి ఈక్విలిబ్రియం కండిషన్స్ కనుక్కున్నాము. అందులో నుంచి మనము 2 రియాక్షన్ ఫోర్సెస్ కూడా కనుక్కున్నాం. అవేంటివి, R5 అండ్ R6. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ R5 ఇంకా ఆ R6ని వాడి మనము ఈ రోలర్ బికి రోలర్ ఏకి ఏవైతే ఈక్విలిబ్రియం కండిషన్స్ కనుక్కున్నామో అందులో ఈ R5 ఇంకా R6 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనము ఇంకా మిగిలిన వాల్యూస్ ఏమైనా R1, R2, R3 ఇంకా R4 కనుక్కుందాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మనము రోలర్ బికి ఈక్విలిబ్రియం కండిషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, -R4 ప్లస్ R5 కాస్ 36.86 ప్లస్ R3 కాస్ 50.94. దీన్ని నేను ఇట్లా రాసుకున్నా. సేమ్ వే -WB ప్లస్ R3 sin 36.86 మైనస్ R5 sin 50.94 = 0. నేను ఈ WB అటు పంపించుకొని ఇట్లా రాసేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, నాకు R5 తెలుసు. సో కాస్ 36.86, R3 కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, R3 sin 36.86 మైనస్ R5 sin 50.94 = WB. సో నేను ఈ ఈక్వేషన్ 4 కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 4 కన్సిడర్ చేయండి. R5 వాల్యూ తెలుసు, WB వాల్యూ తెలుసు. సో నేను R3 కనుక్కోవచ్చా లేదా. సో ఈ 2 వాల్యూస్ నాటు పంపించేసి ఈ sin 36.86 అటు పంపిస్తేంది బై అయిపోయింది. సో R3 = WB ఎంత 200 ప్లస్ R5 sin 50.94 అంటే R5 వాల్యూ ఎంత వచ్చింది 128.86 ఇంటూ sin 50.94 బై sin 36.86. అది సాల్వ్ చేస్తే మనకు R3 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నేను వచ్చిన R3 వాల్యూని ఇందులో పెట్టుకొని R4 కనుక్కుంటున్నా. సో ఇందులో మనకు R3 తెలుసు, R5 తెలుసు. సో R4 కనుక్కోవచ్చు కదా. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి R4 కనుక్కున్నా. ఇప్పుడు నాకు R3 వచ్చింది, R4 వచ్చింది. సో ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసుకొని నేను R1 ఇంకా R2 కనుక్కుంటా. సో ఇవి వచ్చేసి మనకి రోలర్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అప్లై ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి ఈక్విలిబ్రియం కండిషన్స్ కనుక్కున్నామా, ఆ కనుక్కున్నప్పుడు వచ్చిన ఈక్వేషన్స్ ఇవి. సో వీటిలలో నేను R3, R4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు R1, R2 వచ్చినాయి. ఎట్లా అంటే R1 చూడండి, R1 మైనస్ R3 కాస్ 36.86 = 0. నాకు R3 వాల్యూ తెలుసు. సో R1 కనుక్కోవచ్చు కదా. సో R1 = అటు సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ R3 కాస్ 36.86, R3 ఎంత 500.09 ఇంటూ కాస్ 36.86 విచ్ కమ్స్ అవుట్ టు బి 400 Newton. నెక్స్ట్ R2 సిమిలర్గా ఈ R2ని ఇక్కడ ఉంచుకొని ఇవన్నీ వాల్యూస్ నాటు పంపించేసి ఏమవుతుంది, R2 = 75 ప్లస్ R3 వాల్యూ ఎంత 500.09 ఇంటూ sin 36.86 విచ్ కమ్స్ అవుట్ టు బి 374.93. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.